హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బెండకాయ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం 1/2 కేజీ బెండకాయల్ని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇందులో వేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు జిగురు అనేది ఎక్కువగా ఉండదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్‌లోకి వేసేసుకోండి. వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అంతా ఫ్రై అయిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ దాకా దీన్ని కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకొని దింపేసుకుంటే అంతేనండి. చాలా తొందరగా, చాలా టేస్టీగా మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.